హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఏం చేస్తున్నా మీకు అర్థమైపోయింది కదా. బేబీ కార్న్ తోటి ఒక స్నాక్ ఐటెం చేయబోతున్నాను. చూడండి, వీడియో మొత్తం చూడండి, మీకు ప్రాసెస్ అంతా అర్థమైపోతుంది. మధ్యలో స్కిప్ చేస్తే మళ్ళీ మీకు దాంట్లో ఏమేమి వేసాము, ఎలా చేసామనేది మిస్ అయిపోతారు. చాకు కొంచెము మొండిగా అయిపోయిందని అలా తీస్తున్నానండి. ఇది ఈ మధ్య ఆన్లైన్లో తీసుకున్నానండి. మనకు ఇంట్లో చాకులు ఇంటి ముందరికి వాళ్ళు వచ్చి చేసే వరకు ఇబ్బంది అవుతుంది కదా. ఇది ఒకటి ఇంట్లో ఉంటే మనకు రెగ్యులర్గా పనిచేస్తుందండి. చాలా త్వరగా కూడా షార్ప్ అయిపోతుంది చాకు కూడా. అలాగే బేబీ కార్న్ని శుభ్రంగా కడిగి అలా నేను క్రాస్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చండి ఇది మాత్రము. దీంట్లో ఉన్న ఉపయోగాలన్నీ నేను మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉంటాను. ఇలా కట్ చేసిన వాటిని మనము కొంచెము వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ప్యాన్లో దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. చాలా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత ప్రాసెస్లో కూడా మళ్ళీ ఉప్పు వేస్తాం కదా. చాలా తక్కువ వేసుకోవాలి. అలా ఉప్పు వేసి అవి అందులో వేసేసి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. అంటే ఒక 60% ఉడికితే సరిపోతాయి. అవి బాగా మొత్తం ఉడికినా కూడా మెత్తగా అయిపోయి బాగుండదు మనం చేసే రెసిపీకి. అలాగే బేబీ కార్న్లో మన గుండెకు చాలా పనికొచ్చే విటమిన్స్ బాగుంటాయండి. గుండె ఆరోగ్యాన్ని మనకు చాలా మెరుగుపరుస్తుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని రెగ్యులర్గా తీసుకుంటుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. చూసారా, నేను కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చాను. మధ్య మధ్యలో అది చెప్పుకుంటూ దీనివల్ల ఉపయోగాలు కూడా కొన్ని నాకు తెలిసినవి మీతో పంచుకుంటాను. దీంట్లో మనకు రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బేబీ కార్న్ కర్రీ అయినా ఇలాంటి స్నాక్ ఐటమ్ అయినా ఏదైనా చాలా ఇష్టంగా తింటారు. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మనకు ఇది రెగ్యులర్ కార్న్తో పోలిస్తే ఇది చిన్నగా మొగ్గ దశలో ఉంటుంది కదా. ఈ మొగ్గ దశలో ఉండే బేబీ కార్న్ కట పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయట. నేను కూడా చదివానండి బుక్లో. డాక్టర్లు చాలామంది చెప్తారు. ఎప్పుడో స్వాతి వీక్లీ అని వచ్చేది, అందులో చదివాను. చూసారా, దానికి కావాల్సిన పదార్థాలన్నీ అలా వెల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఈలోపు ఇవి ఉడికిపోయినవి. దీంట్లో మనకి బేబీ కార్న్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయండి. కొవ్వు కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే బి గ్రూప్ విటమిన్స్ కూడా దీంట్లో చాలా పుష్కలంగా ఉంటాయటండి. ఈ బి గ్రూప్ ఉపయోగాలు, బి గ్రూప్ విటమిన్ల వల్ల మనకు గుండెకు చాలా మంచిదటండి. అంటే అందరికీ తెలిసే ఉంటుంది, నాకు తెలిసినంత మట్టుకు చెప్తున్నాను. అలాగే మళ్ళీ రెసిపీలోకి వెళ్దాము. నేను ఇప్పుడు ఒక స్పూన్ మీద కొంచెం 1 స్పూను పావు మైదా, 1 స్పూను పావు కార్న్ పౌడర్ తీసుకున్నాను. అలాగే ఒక సగం స్పూన్ అంతా అల్లం వెల్లి పేస్ట్ తీసుకున్నాను. అలాగే కొంచెము జీలకర్ర పొడి దీంట్లో కొంచెం వేసుకోవాలి. మళ్ళీ తర్వాత లాస్ట్కి ఎండులో మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఉప్పు కారము దీంట్లో వేసి ఇప్పుడు సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి. మళ్ళీ ఉప్పు కారం మళ్ళీ మనం తర్వాత యాడ్ చేయము. మనం ఇందాక కొంచెం వేసాం కదా, దాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. మనం తినేంత ఉప్పు తగ్గట్టుగా. కారము మనం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కదా, 1 స్పూన్ కారం వేసాను. నేను ఒక 6 బేబీ కార్న్తో చేస్తున్నాను ఇదంతా. ఇప్పుడు దానికి మనకు 1 స్పూను పావు కార్న్ పౌడర్, 1 స్పూను పావు మైదా. ఒకవేళ మైదా అందుబాటులో లేకపోతే మనం బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా చక్కగా ఈ కార్న్కి పట్టేట్టుగా కలపాలండి. 1 చుక్క వాటర్ వేసుకొని మొత్తం దానికి పట్టేట్టుగా కలిపేసి మనం వెంటనే ఇప్పుడు మూకుడు పెట్టుకోవాలి. ఇవి ఇప్పుడు మనం తీసుకున్న కార్న్ అంతా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ ఒకటి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది
పిల్లలు ఏంటండి నాకైతే బాగా నచ్చినాయండి. చూసారా, నూనె వేగిన తర్వాత మనం దీంట్లో గార్నిష్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్, బేబీ కార్న్ అంతా మూకుట్లో వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా త్వరగానే అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, చాలా త్వరగా కూడా మనకు ఇట్లా గుల్ల మన ఇట్లా కరకరలాగా సౌండ్ రావాలి మొత్తం వేగిన తర్వాత. అలా వస్తేనే చాలా బాగుంటాయి. అలాగే దీంట్లో బి గ్రూప్ విటమిన్లు మనకి ఎంతో శక్తినిస్తాయని చెప్పాయి కదా. దీంట్లో ఐరను, మెగ్నీషియము, పొటాషియం వంటి మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయటండి. మనము ఇవి ఎక్కువ శాతం మనకి ఇవి అందుబాటులో ఉండేవి కదా, దొరికినప్పుడు మాత్రం తెచ్చుకొని మనం తినాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేసి పెట్టాలి. ఇప్పుడు వేగిన తర్వాత వాటిని పక్కన తీసి పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఇంకో ప్రాసెస్లో కొద్దాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసాను. దీంట్లో ఒకవేళ బటర్ లేదు అంటే మాత్రం నెయ్యి వేసుకోండి, నూనె మాత్రం వేయకండి. బటర్ కాగిన తర్వాత నేను సన్నగా వెల్లుల్లిపాయలు తరిగి పెట్టుకున్నా కదా, అలాగే పచ్చిమిర్చి కూడా, ఉల్లిపాయలేమో చాప్ చేసి పెట్టుకున్నా కదా. కొంచెం పెద్ద ముక్కలు అయితే బాగుండేదండి ఉల్లిపాయలు, ఇట్లా చాలా చిన్న ముక్కలు అయితేనే మనకు బాగుంటుంది. ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలంతా వేగట్టుగా చిన్న మంట మీద మనం మంచిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని కొంచెం వీటికి టైం పడుతుంది, అవి ఉడకడానికి ఒక 4-5 నిమిషాలు. మొత్తం ప్రాసెస్ అంతా ఒక 12-13 నిమిషాలు, 15 నిమిషాల్లో అయిపోతుందండి. స్వీట్ కార్న్, బేబీ కార్న్ మంచూరియా అనొచ్చు, నాకు ఏమైనా స్వీట్ కార్న్ అని వస్తుందండి సారీ. బేబీ కార్న్ మంచూరియా అనొచ్చు, బేబీ కార్న్ బుల్లెట్స్ అనొచ్చు. వీటిని మనమైతే మంచూరియా అనుకుందాము. అలాగే నేను ఇప్పుడు కొంచెం చిల్లీ సాసును, కొంచెం అంతా సోయా సాస్ కూడా వేశాను. ఇవి ఏంటంటే మనకు రుచికండి. కొంచెం అంతా గరం మసాలా కూడా వేశాను. అలాగే కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీరా పౌడరు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు వేసాం కదా, మళ్ళీ కొంచెం అంత వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మనకి. ఇది రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మనం స్టార్టర్స్ లాగా వాడచ్చు, లేదా స్నాక్ లాగా తీసుకోవచ్చు. చూసారా, అవన్నీ అట్లా ఉడికిపోయి నూనె అంతా అట్లా తేలాలి పైకి. తేలిన తర్వాత ఈ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బేబీ కార్న్, అవి అందులో వేసేసి చిన్న మంట మీద మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలండి వాటిని. అంటే ఇప్పుడు మనం దీంట్లో వేసిన సోయా సాసు, చిల్లీ సాసు, ఆ ఫ్లేవర్ అంతా ఆ కార్న్కి మంచిగా పట్టాలండి. మనం వెల్లుల్లి వేసాం కదా, వెల్లుల్లి ఇంకా దీంట్లో కొంచెం ఉంటే మన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, అందుబాటులో లేకుండా వేయలేదు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదములు. అందరూ నా కుటుంబ సభ్యులనుగానే భావిస్తున్నా నేను. చూసారా, ఒక 2 నిమిషాలు మూత పెడితే ఆ మసాలా అంతా దానికి మంచూరియాకు పట్టేసింది. బేబీ కార్న్ మంచూరియాకి చక్కగా మనం వేసిన మసాలా అంతా పట్టేసింది. ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం అంతా కసూరి మేతి వేస్తుందండి, చాలా కొంచెం అట్లా టేస్ట్ కొరకు అంతే. కసూరి మేతి వల్ల మనకు ఆరోగ్యంకి మంచిది, ఒకటి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఏ కర్రీలో వేసినా కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర మంచిగా ఒక గుప్పెడంత కొత్తిమీర వేస్తానండి, చిన్నగా తరిగి పెట్టుకున్నా కదా, మంచిగా గుప్పెడంత వేయాలి, వేస్తేనే దీనికి రుచి ఉంటుంది. చూసారా, చక్కగా మంచిగా గలగల ఫ్రై అయిపోయినాయండి. మనము ఇలాంటి రెసిపీలు మాత్రం వేడి మీదనే సర్వ్ చేసుకొని తినేసేయాలండి, బాగుంటుంది. చల్లగా అయిపోతే ఏం లేదు కానీ కొంచెం మెత్తగా అయినట్టుగా అనిపిస్తాయి కదా. నేను చక్కగా ఉల్లిపాయలు నిమ్మకాయతోని అలా గార్నిష్ చేసి సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ కూడా చూద్దామండి ఎలా ఉందో. అంటే టేస్ట్ నాకు తెలుస్తుంది కదా, మీకు తెలియదు కదా, అందుకే మీరు కూడా దొరికినప్పుడు బేబీ కార్న్ దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి. మరొక మంచి వీడియోతో, మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడము, లైక్ చేయడము, కంటెంట్ నచ్చితే షేర్ చేయడము మర్చిపోకండి. నిజంగా కూడా చాలా యమ్మీగా ఉందండి. కంపల్సరీ ఇంట్లో వాళ్ళందరికీ, పిల్లలకి చేసి పెట్టండి.
చాలా బాగుందని మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.